మొదలెడదామా? బాక్స్ ఆఫీస్ బొనాంజా. నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ రికార్డు గురించి రాయాలంటే పెద్ద పుస్తకమే అవుతుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫేమ్ లో ఉన్న హీరో ఎవరయ్యా అంటే బాలయ్య అనే చెప్పాలి. తన తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒక్క హిట్ కోసం కింద మీద పడుతుంటే బాలయ్య మాత్రం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్స్ సాధించి దూకుడు మీద ఉన్నాడు. తాజాగా బాలయ్య ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ రోజుల్లో ఎలాంటి సినిమా అయినా 50 రోజులు థియేటర్లో ఆడటమే గొప్ప. అలాంటిది భగవంత్ కేసరి ఏకంగా 100 రోజులు రోజుకు 4 ఆటలతో ప్రదర్శించబడి అరుదైన హిట్ ను సాధించింది. చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో 100 డేస్ పూర్తి చేసుకుని టాలీవుడ్ లో మరెవరికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ తదితరులు నటించిన ఈ సినిమా ఫైనల్ రన్ లో 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. గతంలో అదే రామకృష్ణ థియేటర్లో బాలయ్య చిత్రాలు అఖండ 181 రోజులు, వీరసింహారెడ్డి 106 రోజులు ఆడాయి. బాలయ్యను ఎందుకు బాక్సాఫీస్ బొనాన్సా అంటారో మరోసారి నిరూపించింది భగవంత్ కేసరి సినిమా. ప్రస్తుతం బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత వరుసగా బోయపాటి, హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మతో సినిమాలు లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.